హలో, దిస్ ఈజ్ నాగరాజ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు. వద్దులేండి, ఒకసారి మీరే చూడండి, ఆయన ఎవరో తెలుస్తుంది. అంటే అందరికీ కడప జిల్లా అంటే కొంతమంది సీనియర్ నాయకులు గుర్తుకొస్తారు, కానీ వారితో సమకాలీకులైన మరొక నాయకుడు కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కడప జిల్లా ప్రజలకు, అందులోనూ కడప పక్కనే ఉన్న కాచిపేట ప్రజలకు మరీ ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, ₹2 డాక్టర్గా పేరొంది రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోయి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ను వీడిన ఆయన ప్రస్తుతం ఎటువైపు వెళ్లకుండా స్థిరంగా ఉన్నారు. అయితే భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఇంతకు ఆయన 2019 ఎన్నికల్లోనైనా రాజకీయంగా బరిలో ఉంటున్నారా లేదా, మరొకసారి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారా లేదా అన్న వివరాలను మనం ప్రస్తుతం తెలుసుకోబోతున్నాము. ఆయన ఎవరో కాదు, ఇంతకీ ఇన్ని విషయాలు చెప్తున్న ఆయన ఎవరు, ఆయన ఇంతకీ ఏమా కథ అని మాత్రము నేను చెప్పలేకపోతున్నది. ఇప్పుడు చెప్తున్నా. ఆయన ఎవరో కాదండి, కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గారు. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము. ఆయన రాజకీయ వివరాలను, మరిన్ని విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే సార్. కడప జిల్లా అంటేనే మైదుకూరు నియోజకవర్గం మీద నుంచి కూడా ₹2 డాక్టర్గా చాలా పేరు వచ్చింది మీకు. అప్పుడు మైదుకూరు అంటే ₹2 డాక్టర్, మా డిఎల్ రవీంద్రారెడ్డి గారు అంటేనే ₹2 డాక్టర్ అంటారు అనమాట. ఎందుకు సార్ అయితే ₹2కే సర్వీస్ చేశారు? నేను 1976లో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను పుట్టిన ఊరిలోనే కాజీపేటలోనే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి కాజీపేటలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూసి నా దగ్గరకు వచ్చే పేషెంట్లను చూసిన తర్వాత మనము ₹2 కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకోవడం న్యాయం కాదేమో, మనం అది కాకుండా డబ్బులు అడగటం కూడా న్యాయం కాదేమో. డబ్బులు ఉన్నోడు ఇస్తాడు, డబ్బులు లేనోడు ఇవ్వలేడు. ఇవ్వలేనప్పుడు మనము నాకు ఇంత ఫీజు అని అడిగితే వాడు బాధపడే అప్పు చేసి సంసారాన్ని గుల్ల చేసుకొని తెచ్చివ్వాలి. అందుకని నేను ఒక నోషన్తో ఎట్టి పరిస్థితుల్లో మనం పేదవాన్ని పీడించకూడదు, మన వంతు ప్రయత్నంగా మనం పేదవానికి సహాయం చేద్దాం, వాళ్ళకి ఎంత బుద్ధి పుడితే అంత ఇవ్వని అని చెప్పి నేను ఎప్పుడు ఫీజులు ప్రిస్క్రైబ్ చేయడం కానీ, ఏదైనా కళ్ళ లాంటి అంటువ్యాధులు వచ్చినా కూడా దానికి మీరు ఎంత ఇవ్వాలి, నాకు 1000 ఇవ్వాలి అనే ఆలోచన కానీ ఎప్పుడు లేదు నాకు. అయితే ఆ ఆలోచనే నన్ను రాజకీయాలకు వచ్చేటట్టు చేసిందేమోనని నేను ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టి చదివింటారు. మెడిసిన్ అంటేనే అసలు ఏం సాధ్యమయ్యే పని కాదు, డబ్బు అంత ఇంత ఖర్చు అవుతుంది. ఇంకా డబ్బు రాబట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇప్పుడు వైద్య వృత్తి పూర్తిగా వ్యాపారం చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే తప్పులేదు, వాడు లక్షలు కోట్లు పెట్టి, ఆ రోజు లక్ష అయితే రోజు కోట్లు అవుతుంది వైద్య విద్య అభ్యసించడం అనేది. కానీ మేము చదువుకున్నప్పుడు అండి గవర్నమెంట్లో 6000 ఫీజు. ఓకే, నేను ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు 6000 ఫీజు. మధ్యతరగతి ఫ్యామిలీ, మాకు 100 ఎకరాల పొలం ఉండేది. మా ఫాదర్ బాగా ఆర్థికంగా బాగుండేవాడు, బాగా చదివించాడు. డబ్బుకు ఎప్పుడు ఇబ్బంది పడి డబ్బు కోసమే నేను ప్రాక్టీస్ చేయాలి, నేను ఎంబీబీఎస్లో ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బుని సంపాదించుకోవాలనే ఆలోచన నాలో ఎప్పుడు లేదు. ఎంతసేపు పేద ప్రజలకు మేలు చేయాలి అనే ఆలోచనతోనే నేను ముందుకు పోయాను. ఆ ముందుకు పోవడం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన నేను. ప్రాక్టీస్ చేసిన తర్వాత కాకతాళీయంగా ప్రజలందరూ నన్ను బలవంతంగా ఇండిపెండెంట్గా ఆ రోజుల్లో మీరు ఉండాలి శాసనసభకు, మన ప్రాంతం నుంచి, మరి కాజీపేట మండలం నుంచి, కాజీపేట ఫిర్కా అప్పుడు అనేవాళ్ళు, కాజీపేట ఫిర్కా నుంచి ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు లేరు, ఎమ్మెల్యే ఎవరు కాలేదు, మైదుకూరు నియోజకవర్గానికి మీరు పోటీ చేయాలి అని చెప్పి బలవంతంగా పోటీ చేయించి నా డబ్బు నాకు ఖర్చు చాలా తక్కువ ఖర్చుతో నేను శాసనసభ్యునయ్యా. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్.